హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో అపూర్వమైన కానుక అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మరొక మారు మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ కార్యదీక్ష నిజంగా ఆశ్చర్యకరమైనది. అయితే నీలాంటి కార్యదీక్ష గలవారు ఒక్కొక్కసారి అతి విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇందుకు ఉదాహరణగా శల్యుడనేవాడి కథ చెబుతాను, జాగ్రత్తగా విను అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం గాంధార దేశంలో శల్యుడు అని ఒక పేద యువకుడు ఉండేవాడు. వాడికి దేశాటన చేయాలని ఎంతో ఉబలాటం. ఇందుకు గాను వాడు చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి సంపాదించి ఆ సొమ్మును కూడబెట్టాడు. ఒకనాడు వాడు తన తల్లితో, అమ్మా, నాకు కాశీ దాకా వెళ్ళి రావాలని ఉంది. నేను 3 సంవత్సరాల్లో తప్పక తిరిగి వస్తాను. నేను కూడబెట్టిన సొమ్ములో సగం నువ్వు వాడుకున్నట్టయితే 3 ఏళ్ళు నీకు లోటు లేకుండా జరిగిపోతుంది. మిగిలిన సగం డబ్బులు నాకు దారి ఖర్చులకు పనికొస్తాయి అన్నాడు. ఇందుకు తల్లి మొదట ఆక్షేపణ చెప్పింది, కాని వాడి కోరిక తీసివేయలేక చివరికి ఒప్పుకుంది. గాంధార దేశంలో మేలుజాతి గుర్రాలున్నాయి. వాటిని ఎంతో వెల ఇచ్చి సింధు దేశవాసులు కొంటూ ఉంటారు. అందుచేత శల్యుడు తన దేశంలోనే ఒక మేలుజాతి గుర్రాన్ని కొని దాని మీద ప్రయాణమై కాశీ నగరానికి బయలుదేరాడు. దాన్ని కాశీరాజు గారికి బహుమానం ఇచ్చి తన యాత్రకు నిదర్శనంగా ఆయన వద్ద నుంచి తిరుగు బహుమానం పొందాలనేది శల్యుడి ఉద్దేశం. అటువంటి బహుమానం తన వద్ద కలకాలం ఉంటుంది. దాని గురించి తరతరాలు చెప్పుకుంటారు. శల్యుడు తన గుర్రాన్ని ప్రాణంతో సమంగా కాపాడుకుంటూ చాలా కాలం పాటు ప్రయాణం చేసి కోసల దేశం చేరాడు. అక్కడ అతనికి ఒక సత్రంలో విడిది దొరికింది. శల్యుడు ఎవరినీ ఆకర్షించలేదు, కానీ అతను ఎక్కి వచ్చిన గుర్రం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అలాంటి గుర్రాన్ని వారు ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. ఇంత మంచి గుర్రం మన రాజుగారి దగ్గర కూడా లేదు అని ప్రజలు అనుకోసాగారు. ఈ వార్త త్వరలోనే కోసల రాజుగారి చెవిన పడింది. ఆయన తన భటులను సత్రానికి పంపి శల్యుణ్ణి అతని గుర్రాన్ని తెప్పించాడు. ఏమోయ్, నీకీ గుర్రం ఎక్కడ దొరికింది అని రాజుగారు శల్యుణ్ణి అడిగారు. మహారాజా, మాది గాంధార దేశం. అక్కడ ఇలాంటి గుర్రాలు చాలా ఉన్నాయి అన్నాడు శల్యుడు. అయితే ఈ గుర్రాన్ని నాకు అమ్ముతావా? నీకు 1000 వరహాలిస్తాను అన్నాడు కోసలరాజు. దీన్ని అమ్మే ఉద్దేశం లేదు మహారాజా అన్నాడు శల్యుడు. పోనీ 2000 వరహాలకు అమ్ము. నీ అవసరానికి ఇంకొక మంచి గుర్రాన్ని ఉచితంగా ఇస్తాను అన్నాడు రాజు. ఎంత సొమ్ముకైనా ఈ గుర్రాన్ని అమ్మను మహారాజా అన్నాడు శల్యుడు. అలా అయితే దాన్ని నాకు బహుమానంగా ఇచ్చి నా దగ్గర నుంచి మరొక బహుమానం పుచ్చుకో అన్నాడు రాజు. దీన్ని మరొకరికి బహుమానంగా ఇవ్వాలని ఇదివరకే నిర్ణయించాను మహారాజా అన్నాడు శల్యుడు. ఎవరికి అన్నాడు రాజు శల్యుడి జవాబుకు ఆశ్చర్యపోతూ. కాశీరాజుగారికి అన్నాడు శల్యుడు. కోసల దేశపు రాజు కళ్ళు అవమానంతోనూ ఆగ్రహంతోనూ ఎర్రబడ్డాయి. మాకు వారికి యుద్ధం జరుగుతున్న సంగతి నీకు తెలీదా? ఈ దేశం నుంచి ఆ దేశానికి నువ్వు ప్రాణాలతో వెళ్ళడమే ఎంతో కష్టం. దారిలోనే మా సైనికులో వారి సైనికులో నిన్ను హతమార్చేస్తారు అన్నాడు రాజు. రాసి పెట్టి ఉంటే ఆపగలవా మహారాజా అన్నాడు శల్యుడు. కోసల రాజు కాసేపు యోచించాడు. సరే, నీ ఇష్టం. మా దేశం దాటడానికి నీకు ఆనవాళ్లు ఇప్పిస్తాను. నువ్వు క్షేమంగా కాశీ చేరిన పక్షంలో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు కనపడి కాశీరాజు నీకేమి ప్రత్యుపకారం చేసింది తప్పక చెప్పి మరీ వెళ్ళు అన్నాడు. చిత్తం మహారాజా అన్నాడు శల్యుడు వినయంగా. అతను కోసల దేశపు సరిహద్దు దాటడానికి రాజుగారిచ్చిన ఆనవాళ్లు చాలా తోడ్పడ్డాయి. అతను కొద్ది రోజుల్లోనే కాశీనగరం చేరుకున్నాడు. కాశీరాజు దర్శనం చేసుకున్నాడు. మహారాజా, నేను గాంధార దేశం నుంచి వచ్చాను. తమకు కానుకగా ఈ గుర్రాన్ని తెచ్చాను, స్వీకరించండి అన్నాడు. కాశీరాజు పరమానందభరితుడై శల్యుణ్ణి తన కొలువులో ఉంచుకొని మంచి జీతము, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. 1 సంవత్సరం గడిచింది. శల్యుడు రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. మహారాజా, నాకిక సెలవిప్పించండి అన్నాడు. అదేమిటోయ్, అప్పుడే నా కొలువు మొహం మొత్తేసిందా అని నవ్వుతూ అడిగాడు రాజు.
లేదు మహారాజా, నాకు హరిద్వారం వెళ్ళాలని ఉన్నది అన్నాడు శల్యుడు. అలా అయితే తప్పక వెళ్ళిరా అన్నాడు రాజు. ఆయన శల్యుడి ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. అయితే ఈ ప్రయాణం శల్యుడికి అనర్థంగా పరిణమించింది. దారిలో అతనికి జబ్బు చేసి దాదాపు చచ్చినంత పని అయింది. రాజుగారిచ్చిన డబ్బంతా ఖర్చయిపోయింది. చిక్కి శల్యమై కట్టుబట్టలన్నీ చిరిగి బికారిలాగా దారి వెంబడి బిచ్చమెత్తి కడుపు నింపుకుంటూ అతను తిరిగి కాశీనగరానికి చేరుకున్నాడు. తీరా రాజభవనం దగ్గరికి వచ్చేసరికి అతన్ని ఎవ్వరూ గుర్తించలేదు. తాను పలానా అని చెప్పుకోవడానికి కూడా శల్యుడు సిగ్గుపడ్డాడు. ఈ స్థితిలో అతను ద్వారం వద్ద తటపటాయిస్తూ ఉండగా రాజుగారు అటుగా వచ్చి శల్యుణ్ణి చూశాడు. చూసిన క్షణమే ఆయన అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకొని, ఏమైంది, ఇలా చిక్కిపోయావేంటి, ఈ బట్టలేమిటి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు. శల్యుడు జరిగిందంతా రాజుకు చెప్పాడు. ఈసారి రాజుగారు శల్యుడికి ఇంకా మంచి ఉద్యోగం ఇచ్చి అతనికి బలం చేకూరడానికి ఔషధాలు, ప్రత్యేకమైన ఆహారం ఏర్పాటు చేశాడు. ఇంకొక సంవత్సరం జరిగిపోయింది. శల్యుడు ఒకనాడు రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. మహారాజా, వెళ్ళి వస్తాను, సెలవిప్పించండి అన్నాడు. రాజుగారు వెనకటిలాగే, అదేంటోయ్, నా కొలువు అప్పుడే మొహం మొత్తిందా ఏంటి అని అడిగాడు. లేదు మహారాజా, ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు మా అమ్మకు మాటిచ్చాను. 3 సంవత్సరాల్లోపుగా తిరిగి వస్తానని చెప్పాను. ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేను వెంటనే ప్రయాణం సాగించాలి అని శల్యుడు జవాబు చెప్పాడు. అయితే నిన్నాపను, అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు. ఆయన శల్యుడికి పోలెడంత ధనము, ప్రయాణానికి గాను రథము, గుర్రాలు ఇచ్చారు. వీటిని దొంగలు కాజేయవచ్చు. దారిలో వీటికి ఇంకేదైనా ప్రమాదం రావచ్చు. అందువల్ల ఎల్లప్పుడూ నీ వెంట ఉండడానికి నా ఉంగరం ఒకటి ఇస్తున్నాను. దీన్ని ఎల్లప్పుడూ నీ వేలికి ఉంచుకో. ఉదార పురుషుడు, ఉత్తముడు అని తోచిన వాడికి మాత్రమే దాన్ని ఇవ్వు, అంతేగాని సామాన్యుడికి ఎవరికీ ఇవ్వకు అన్నాడు. శల్యుడు కాశీరాజు వద్ద సెలవు తీసుకుని ప్రయాణమై వెళ్తూ దారిలో కోసల దేశపు రాజును కలుసుకున్నాడు. నీ గుర్రాన్ని కాశీరాజుకు కానుక ఇచ్చావా? ఆయన నీకు ప్రతిఫలంగా ఏమిచ్చాడు అన్నాడు కోసలరాజు. నాకు కొలువిచ్చారు అన్నాడు శల్యుడు. నేనైనా ఆ పని చేసే ఉండేవాణ్ణి, ఇంకేమిచ్చాడు అన్నాడు కోసలరాజు. నాకు బోలెడంత ధనమిచ్చారు, ప్రయాణానికి రథము, గుర్రాలు ఇచ్చారు అన్నాడు శల్యుడు. అవి నేను కూడా ఇచ్చి ఉండేవాణ్ణి. నిన్ను కాలినడకన గాంధార దేశం వెళ్ళమంటానా ఏంటి? ఇంకేమిచ్చాడు అన్నాడు కోసలరాజు. వీటన్నిటినీ దొంగలు తోచినా ఎల్లప్పుడూ తాము జ్ఞాపకం ఉండగలనందుకు గాను ఈ ఉంగరం ఇచ్చారు అన్నాడు శల్యుడు. చాలా బాగుంది, నాకైతే ఈ ఆలోచన తట్టి ఉండేది కాదు అన్నాడు కోసలరాజు. వారు నాతో ఇంకొక మాట కూడా అన్నారు. మహారాజా, ఉదారులు, ఉత్తములు అయిన వారికి మాత్రమే దీన్ని ఇవ్వమని, సామాన్యులకు ఇయ్యవద్దని అన్నారు. నన్ను అనుగ్రహించి తమరు ఈ ఉంగరాన్ని స్వీకరించాలి అన్నాడు శల్యుడు. కోసలరాజు శల్యుణ్ణి పరమానందంతో ఆలింగనం చేసుకున్నాడు. అతన్ని కొద్ది రోజులు అక్కడే అతిథిగా ఉంచుకున్నాడు. అతనికి అంతులేని కానుకలిచ్చి తిరిగి పంపాడు. వీటితో శల్యుడు తన దేశానికి చేరుకొని తన తల్లితో చాలా కాలం పాటు సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత కాశీ, కోసల దేశాల మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరగలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శల్యుడి పట్టుదలలో మూర్ఖత్వం కూడా ఉన్నట్టు నాకు తోస్తుంది. కోసలరాజుకు గుర్రం ఇవ్వడానికి నిరాకరించిన వాడు తన దృష్టిలో అంతకంటే విలువైన ఉంగరాన్ని ఎందుకు ఇచ్చేశాడు? కోసల దేశపు రాజుకు కాశీరాజు శత్రువైన సంగతి శల్యుడికి తెలుసు కదా. కాశీరాజు ఉంగరాన్ని ఆయనకే ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల పగిలిపోతుంది అన్నాడు. శల్యుడు ఎంతమాత్రం మూర్ఖుడు కాదు. కోసల దేశపు రాజు ఉదారుడన్నది శల్యుడికి ముందే తెలిసిపోయింది. ఉదారుడు కాని పక్షంలో అతని గుర్రాన్ని బలవంతంగా తీసుకునేవాడే తప్ప తన శత్రువుకు బహుమానం తీసుకుపోయేవాడిని సురక్షితంగా శత్రుదేశంలోకి వెళ్ళనిచ్చి ఉండడు. అదీగాక శల్యుడు ఈ ఉంగరాన్ని కోసలరాజుకు కానుక ఇచ్చి 2 రాజుల మైత్రి సంపాదించుకోవడమే కాక 2 బద్ధశత్రువులైన రాజుల మధ్య కూడా స్నేహాన్ని చేకూర్చాడు. అందువల్ల అతను మూర్ఖుడు కాకపోగా చాలా వివేకి అనేది నా ఉద్దేశం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.
ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.